హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని మనం 8th క్లాస్ 13th చాప్టర్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్లోని ఎక్సైజ్ 13.1లోని సమ్స్ చూద్దాం సార్. ఎస్టర్డే వీడియోలో మనకి ఎక్సైజ్ 13.1లోని 1 to 5 సమ్స్ కంప్లీట్ అయినాయి. మనకి ఎక్సైజ్ 13.1లో 10 సమ్స్ ఉన్నాయి సార్. అందులో ఫస్ట్ మనం 5 సమ్స్ ఎస్టర్డే వీడియోలో కంప్లీట్ అయినాయి. అలాగే డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి, ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఏంటి అనేది చూసాం సార్. ఈ వీడియోలో మనం మిగిలిన సమ్స్ అంటే ఎక్సైజ్ 13.1లోని మిగిలిన సమ్స్ చూద్దాం సార్. ఎక్సైజ్ 13.1లో ఫస్ట్ సమ్ మనకు 6th సమ్ ఏంటంటే, ఇన్ ఏ మోడల్ ఆఫ్ షిప్ ద మాస్ట్ ఈస్ 9 centimeters హై వైల్ ద యాక్చువల్ మాస్ట్ ఆఫ్ ద షిప్ ఈస్ 12 meters హై. అంటే ఒక పడవ ఉందండి సార్, ఒక ఓడ ఉందంట. ఓడలోని ఓడ స్తంభం నమూనా ఓడ ఉందండి సార్. నమూనా అంటే ఏంటి, దాని మోడల్ అంటే సేమ్ షిప్ చూసి ఒక డయాగ్రామ్ డ్రా చేసినట్టు ఒక నమూనా గీస్తాం కదా సార్. ఆ నమూనా షిప్లో దాని స్తంభం పొడవు ఎంత ఉందండి సార్, 9 centimeters ఉందండి. కానీ యాక్చువల్ ఆ స్తంభం పొడవు ఎంత అంటమ్మా, 12 meters ఉంది సార్. అయితే ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద షిప్ ఈస్ 28 meters, అయితే యాక్చువల్ షిప్ యొక్క పొడవు ఎంత సార్, 28 meters అయితే కనుక హౌ లాంగ్ ఈస్ ద మోడల్ షిప్ గీసారు కదా సార్ మనం. అంటే మనకి ఏదైనా ఎగ్జాంపుల్ రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తాం కదా సార్. రఫ్ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు యాక్చువల్గా దాని మీటర్ ఎంత సార్, 9 centimeters ఉంటే అప్పుడు ఎంత ఉంటుందంటమ్మా, 12 meters హైట్ ఉంటుంది. యాక్చువల్గా వాడ స్తంభం అయితే ఎంతమ్మా, 12 meters అయితే మనకి డ్రా చేసిన రఫ్ డయాగ్రామ్లో ఆ స్తంభం పొడవు ఎంత ఉంటుందని సార్, 9 centimeters. అయితే లెంత్ ఆఫ్ ద షిప్ 28 meters ఉంటే కనుక అప్పుడు మోడల్ షిప్ డ్రా చేసాం కదా సార్. మోడల్ షిప్ డ్రా చేసినప్పుడు మోడల్ షిప్ యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నారు. అయితే మనకి లెట్ ద లెంత్ ఆఫ్ మోడల్ షిప్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుందాం సార్. అంటే మనకి లెంత్ తెలియదు కదా సార్, లెంతే కదా యాక్చువల్ షిప్ ఆఫ్ ద లెంత్, మోడల్ షిప్ యొక్క యాక్చువల్ లెంతే కదా మనకు ఫైండ్ అవుట్ చేయమన్నారు. దానికి ఎక్స్ అని తీసుకుందాం సార్. ఎక్స్ అని తీసుకుంటే నార్మల్గా మనకి ఎంత ఉంటుందమ్మా, 9 centimeters అయితే కనుక మనకి ఎంత ఉంటుంది, 12 meters హైట్ ఉంటుంది. అయితే 28 meters కనుక షిప్ పొడవు ఉంటే కనుక 28 meters షిప్ పొడవు ఉంటే యాక్చువల్ లెంత్ ఎంత అని అడుగుతున్నారు సార్ మనల్ని. ఓకేనా సార్. అంటే మనకి ఏమవుతుందమ్మా, వీ కెన్ యూజ్ రిలేషన్. ఏ రిలేషన్ వాడతారు ఇక్కడ, వీ కెన్ యూజ్ డైరెక్ట్ ప్రపోర్షన్ వాడచ్చు కదా సార్. అంటే x1/y1 ఈక్వల్ టు x2/y2. దాని ప్రకారం తీసుకుంటే సార్, అంటే 9/x ఈక్వల్ టు 12/28 సార్. క్రాస్ మల్టిపుల్ చేయండి సార్. 12 into x 12x సార్. అంటే 12x ఈక్వల్ టు 9 into 28, 9 into 28 సార్. సేమ్ మనకి ట్రాన్స్ఫర్ చేయండి సార్. x ఈక్వల్ ఏమవుతుందమ్మా, 9 into 28/12 సార్. ఇంటూ 3 టేబుల్లో మనకి 3 times క్యాన్సిల్ అవుతుంది సార్. 3 టేబుల్లో 4 times క్యాన్సిల్ అవుతుంది. అగైన్ మళ్ళీ 4 టేబుల్లో మనకి 28 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 7 times. అంటే మనకి x ఈక్వల్ ఎంత ఉంది సార్, 3 into 7 ఉంటుంది. 3 into 7 అంటే మనకి 3 7s ఎంతమ్మా, 21 centimeters. అంటే ద లెంత్ ఆఫ్ ద మోడల్ షిప్ ఈక్వల్ టు 21 centimeters. ఓకేనా సార్. అంటే మనకి ఏంటమ్మా, ఇప్పుడు ఒక పొడవు ఉందండి సార్, ఒక షిప్ పొడవు ఉంది. స్తంభం పొడవు ఎంతమ్మా, 12 meters ఉన్నప్పుడు దాని యొక్క షిప్ యాక్చువల్ పొడవు ఎంత సార్, 28 meters. అప్పుడు మనం నార్మల్గా రఫ్ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు రఫ్ డయాగ్రామ్లో 9 centimeters పొడవు ఉంటే దాని యొక్క షిప్ పొడవు ఎంత అని అడిగాడు. ఎంత వచ్చింది సార్, మనకి 21 centimeters వచ్చింది సార్. ఓకేనా. ఇది మనకి 6th సమ్ సార్. అండ్ నెక్స్ట్ ఎక్సైజ్ 13.1లోనే 7th సమ్. సపోజ్ 2 kg of sugar contains 9 into 10 to the power of 6 crystals. How many sugar are there in the 5 kg of sugar, 1.2 kg of sugar? అంటే మనకి 2 questions అడిగారు సార్ 7th వన్లో. నార్మల్గా ఒక 2 kg షుగర్ ఉందండి సార్. 2 kg షుగర్లో ఎన్ని క్రిస్టల్స్ ఉన్నాయంటమ్మా, 9 into 10 to the power of 6 crystals ఉన్నాయి. అంటే ఏంటి, నార్మల్గా మనకి షుగర్ ఉంటుంది కదా సార్. మనకి షుగర్లో స్ఫటికాలు ఉంటాయి కదా సార్. స్ఫటికాలు ఎన్ని ఉన్నాయండి సార్, నార్మల్గా మనకి 9 into 10 to the power of 6 ఉన్నాయండి సార్. ఎన్ని కేజెస్లో సార్, 2 kg షుగర్లో. అలాగంటే 5 kg షుగర్లో ఎన్ని ఉంటాయి, అలాగే 1.2 kg షుగర్లో ఎన్ని క్రిస్టల్స్ ఉంటాయి అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు సార్. అంటే ఏంటి, వీ హ్యావ్ క్రిస్టల్స్ ఇన్ 2 kg షుగర్లో ఎంత ఉందమ్మా, మనకి 2 kg షుగర్లో వస్తువులోకి 9 into 10 to the power of 6 crystals ఉన్నాయి. 9 into 10 to the power of 6 crystals ఉంటున్నాయి సార్.
మామూలుగా దేంట్లో సార్ మనకి 2 kg ఆఫ్ షుగర్లో. అయితే మనకి 5 kg షుగర్లో ఎంత ఉంటాయో అని అడుగుతున్నారు, ఎన్ని క్రిస్టల్స్ ఉంటాయని అడిగారు సార్. అంటే ఏంటి, మనకు వెయిట్ రాసుకోండి సార్. వెయిట్ ఎంతమ్మా, వెయిట్ 2 kg షుగర్ సార్. 2 kg షుగర్లో ఎన్ని క్రిస్టల్స్ ఉంటాయి మనకి, 2 kg షుగర్లో క్రిస్టల్స్ వచ్చేసి 9 × 10⁶ క్రిస్టల్స్ ఉంటున్నాయి. అలా అన్నప్పుడు 5 kgsలో ఎన్ని క్రిస్టల్స్ ఉంటాయని అడుగుతున్నారు. 5 kgsలో మనకి ఎన్ని క్రిస్టల్స్ ఉంటాయి అనేది క్లియర్గా క్వశ్చన్ అడుగుతున్నారు సార్. అయితే ఇక్కడ మనకి ఏం వాడచ్చమ్మా, డైరెక్ట్ ప్రపోర్షన్ వాడచ్చు. డైరెక్ట్ ప్రపోర్షనే కదా సార్ మనకి సమ్ అనేది చూపిస్తుంది. డైరెక్ట్ ప్రపోర్షన్ తీసుకుంటే డైరెక్ట్ ప్రపోర్షన్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, x1/y1 x1/y1 ఈక్వల్ టు x2/y2 సార్. అంటే ఏంటి, 2/9 × 10⁶ ఈక్వల్ టు 5/x సార్. 5/x అంటే నార్మల్గా క్రిస్టల్స్ని ఏమైనా తీసుకున్నాం సార్, x అని తీసుకున్నాం. క్రాస్ మల్టిపుల్ చేయండి అంటే 2x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 5 × 9 × 10⁶ సార్. అంటే ఏంటి, మనకి 2x ఈక్వల్ టు 5 × 9 × 10⁶ సార్. ఇప్పుడు మనకి ఇక్కడ x వాల్యూ కావాలి. x వాల్యూ కావాలి కాబట్టి 2ని ఏం చేస్తారు సార్, ట్రాన్స్పోజ్ చేయండి. ఇక్కడ మనకి మల్టిపుల్ చేస్తుంది, ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందమ్మా, డివిజిబుల్ చేస్తుంది సార్. అంటే 5 × 9 × 10⁶/2 సార్. మనకి ఏమైనా నెంబర్స్ క్యాన్సిల్ అయ్యాయంటే అంటే ఇప్పుడు 10⁶ ఎక్స్పాండ్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది సార్. అలా కాకుండా నార్మల్గా 2 టేబుల్లో చూడండి 5 అనేది క్యాన్సిల్ అవుతుంది కదా సార్. 2 టైమ్స్ 2.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి x ఈక్వల్ టు 2.5 × 9 × 10⁶ సార్. 2.5 × 9 చేయండి, అంటే 22.5 సార్. x ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా మనకి, 22.5 × 10⁶ వచ్చింది సార్. అంటే ఎలా అయినా వదిలేసుకోవచ్చు సార్. అయితే నార్మల్గా మనకి స్టాండర్డ్ ఫామ్లో తీసుకుంటే, స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి సార్, పాయింట్ అనేది ఒక నెంబర్ ముందుకి చేంజ్ అవ్వాలంటే ఒక నెంబర్ ముందు మాత్రం మనకి, ఒక నెంబర్ తర్వాత మాత్రం మనకి పాయింట్ ప్లేస్ చేయాలంటే 2 తర్వాత పాయింట్ ప్లేస్ చేయాలనుకోండి సార్. ఇప్పుడు దీన్ని ఎంత మల్టిపుల్ చేయాలి, 10 చేత మల్టిపుల్ చేయాలి ఇంటూ 10⁶. అంటే x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 10 10⁶ అంటే 10⁶ కదా సార్. అంటే 2.25 × 10⁶ క్రిస్టల్స్. అంటే మనకి we have crystals in 5 kg. 5 kg షుగర్లో ఎన్ని క్రిస్టల్స్ ఉన్నాయమ్మా, 2.25 × 10⁶ క్రిస్టల్స్ ఉంటాయి ఇందులో సార్. మనకి 5 kg షుగర్లో, అంటే 2 kg షుగర్లు ఎన్ని ఉన్నాయి, 2 kg షుగర్లో 9 × 10⁶ ఉంటే మనకు అదే 5 kg షుగర్లో 2 × 2.25 × 10⁶ క్రిస్టల్స్ ఉంటాయి సార్. ఓకేనా, ఇది మనకి 7th రౌండ్ ఫస్ట్ పాయింట్ సార్. అలాగే సెకండ్ పాయింట్ ఇచ్చారు. సెకండ్ పాయింట్ ఏమన్నారమ్మా, మనకి మళ్ళీ 7th రో సెకండ్ క్వశ్చన్ సార్. 7th రో సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారమ్మా, మనకి 1.2 kg షుగర్లో ఎన్ని క్రిస్టల్స్ ఉంటాయని అడుగుతున్నారు. అంటే నార్మల్గా మనకి 2 kg షుగర్ ఉంది సార్. 2 kg షుగర్లో ఎన్ని క్రిస్టల్స్ ఉన్నాయమ్మా, 9 × 10⁶ క్రిస్టల్స్ ఉన్నాయి. అయితే 1.2 kgలో ఎన్ని క్రిస్టల్స్ ఉంటాయని అడుగుతున్నారు. ఓకేనా సార్. అంటే నార్మల్గా మనం వెయిట్ అది రాసుకుంటే సార్, అలాగే ఇక్కడ మళ్ళీ మనం డైరెక్ట్ ప్రపోర్షన్ యూజ్ చేయొచ్చు కదమ్మా. డైరెక్ట్ ప్రపోర్షన్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది సార్, 2/1.2 ఈక్వల్ టు 9 × 10⁶. మనకి ఎన్ని క్రిస్టల్స్ తెలియదు కదా సార్, 1.2 kgలో ఎన్ని క్రిస్టల్స్ తెలియదు కాబట్టి x అని తీసుకుంటాం సార్. ఇప్పుడు క్రాస్ మల్టిపుల్ చేయండి, అంటే x × 2 అంటే 2x. 2x ఈక్వల్ టు 1.2 × 9 × 10⁶ సార్. 10⁶ అని తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ x వాల్యూ కావాలి. అంటే x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 2ని ట్రాన్స్ఫర్ చేయండి, ఏమవుతుంది సార్, డివిజిబుల్ చేస్తుంది. అంటే 1.2 × 9/2 సార్. 2 టేబుల్లో 9 క్యాన్సిల్ అవుతుంది కదా సార్. ఎన్ని టైమ్స్, 4 టైమ్స్ సార్. అంటే x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 1.2 × 4.5 × 10⁶ సార్. అంటే 1.2 × 4.5 చేయండి. 1.2 × 4.5 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 5.4 వస్తుంది సార్ ఆన్సర్. అంటే 5.4 × 10⁶ క్రిస్టల్స్ ఉంటాయి. అంటే ఎన్ని కేజీస్లో సార్, we have crystals in 1.2 kg. 1.2 kgలో ఎన్ని క్రిస్టల్స్ ఉంటాయి సార్, 5.4 × 10⁶ క్రిస్టల్స్ ఉంటాయి. ఓకేనా సార్. ఇది మనకి 7th సమ్ సార్. మనకి నెక్స్ట్ 8th సమ్ సార్. రష్మి హ్యాస్ ఏ రోడ్ మ్యాప్ విత్ ఏ స్కేల్ ఆఫ్ 1 cm రిప్రజెంటింగ్ 18 km. అంటే అండి రష్మి అనే అమ్మాయి ఉందాం సార్. రోడ్ మ్యాప్ మనకి స్కేల్ చూస్తుంటే
1 సెంటీమీటర్. అంటే నార్మల్గా ఒక రోడ్ మ్యాప్ తీసుకున్నప్పుడు 18 km డిస్టెన్స్ ఎంత చూపిస్తున్నాను సార్, 1 సెంటీమీటర్ రిప్రజెంట్ చేస్తుంది. అలా ఉన్నప్పుడు షీ డ్రైవ్స్ అనే రోడ్ 72 km. ఒకవేళ అమ్మాయి 72 km ట్రావెల్ చేస్తుంటే మ్యాప్ మీద ఎన్ని సెంటీమీటర్స్ డిస్టెన్స్ చూపించాలి అని అడుగుతున్నారు సార్ క్వశ్చన్. అంటే మనకేంటి, Rashmi has a road map. Rashmi has a road map with a scale of 1 centimeter. 1 centimeter ఎంత రిప్రజెంట్ చేస్తున్నామా, 18 km రిప్రజెంట్ చేస్తుంది. అయితే 72 km ఎంత రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతున్నారు సార్. ఓకేనా సార్. అంటే ఏంటి, లెట్ ద డిస్టెన్స్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకోండి. లెట్ ద డిస్టెన్స్ కవర్డ్ ఆన్ మ్యాప్ ఈక్వల్ టు కవర్డ్ ఇన్ మ్యాప్ ఈక్వల్ టు ఏమని తీసుకుందాం సార్, ఎక్స్ అని తీసుకుంటే నార్మల్గా ఏంటమ్మా 1 సెంటీమీటర్ ఎంత డిస్టెన్స్ చూపిస్తుంది, 18 km చూపిస్తుంది సార్. అయితే 72 km ఎంత డిస్టెన్స్ చూపిస్తుంది అని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి, ఇక మనం డైరెక్ట్ ప్రొపోర్షన్ యూజ్ చేయొచ్చు కదమ్మా, ఎందుకంటే మనకి సమ్ అనేది మనకు డైరెక్ట్ ప్రొపోర్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ప్రొపోర్షన్ యూజ్ చేస్తే డైరెక్ట్ ప్రొపోర్షన్ ఫార్ములా మనకి x1/y1 x1/y1 ఈక్వల్ టు x2/y2 సార్. ఈ ఫార్ములా తీసుకుంటే మనం 1/x ఈక్వల్ టు 18/72 సార్. క్రాస్ మల్టిపుల్ చేయండి సార్. 18x ఈక్వల్ టు 72 సార్. 18x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 72. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కదా, ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 72/18 సార్. అంటే 18 టేబుల్లో 72 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. అంటే ఏంటి, ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ మ్యాప్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ మ్యాప్ ఈక్వల్ టు అంటే మ్యాప్లో ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుందో మనకి 4 సెంటీమీటర్ డిస్టెన్స్ అనేది కవర్ అవుతుంది సార్. ఓకేనా. ఇది మనకి 8th సమ్ సార్. అలాగే నెక్స్ట్ ఇదే ఎక్సైజ్లోని 9th సమ్ సార్. 9th సమ్ ఏంటంటే ఏ 5 మీటర్ 60 సెంటీమీటర్స్ హై వెర్టికల్ పోల్ క్యాస్ట్ ఏ షాడో 3 మీటర్ 20 సెంటీమీటర్స్ లాంగ్. అంటే ఏంటి, ఒక పోల్ ఉందండి సార్, ఒక స్తంభం ఉంది. ఒక స్తంభం ఎంత హైట్ ఉందమ్మా, 5 మీటర్ 6 సెంటీమీటర్స్ హైట్ ఉంది. అంటే దీన్ని మనం నార్మల్ సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు సార్. 5 మీటర్ 60 సెంటీమీటర్స్ ఉన్న హైట్ ఉన్న వర్టికల్ పోల్ ఎంత షాడో డిస్టెన్స్ చూపిస్తుందంటమ్మా, 3 మీటర్ 20 సెంటీమీటర్స్ లాంగ్ చూపిస్తుంది. అయితే ఫైండ్ అట్ ద సేమ్ టైం, అదే టైంలో మనకు ఫైండ్ అవుట్ చేయమన్నారు ద లెంత్ ఆఫ్ ద షాడో క్యాస్ట్ బై అనదర్ పోల్. ఇంకొక పోల్ ఉందండి సార్, ఆ పోల్ ఎంత షాడో చూపిస్తుందంటమ్మా 10 మీటర్స్ 50 సెంటీమీటర్స్ హైట్ చూపిస్తుంది. అలాగే ఇంకో క్వశ్చన్ అడిగారు, ద హైట్ ఆఫ్ ఏ పోల్ విచ్ క్యాస్ట్ షాడో 5 మీటర్స్ లాంగ్. అంటే ఇంకొక పోల్ యొక్క షాడో ఎంత చూపిస్తున్నాను సార్, 5 మీటర్స్ చూపిస్తే ఆ స్తంభం యొక్క పొడవు కూడా ఎంత అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్. అయితే ఫస్ట్ మనం ఇచ్చిన డిస్టెన్స్ అన్నింటినీ కూడా మనకి సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయొచ్చు. అయితే వీ నో దట్ మనకి నార్మల్గా తెలిసిందేంటి సార్, వీ నో దట్ 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్, 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ సార్. మనకు అందరికీ తెలిసిన విషయం కదా సార్. 1 మీటర్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్ అమ్మా 100 సెంటీమీటర్స్. అయితే మనకు ఫస్ట్ ఏముంది సార్, అయితే ద హైట్ ఆఫ్ వర్టికల్ పోల్ ఎంత ఇచ్చారమ్మా మనకి, ద హైట్ ఆఫ్ వర్టికల్ పోల్ ఈక్వల్ టు 5 మీటర్స్ 60 సెంటీమీటర్స్ ఇచ్చారు. దీన్ని మనకి నార్మల్ సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయండి. 5 మీటర్స్ అంటే 5 × 100 కదా సార్. అంటే 1 మీటర్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్ కాబట్టి 5 × 100 అంటే 500 ప్లస్ 60 సార్. అంటే ఎంత 560 సెంటీమీటర్స్ సార్. అలాగే ద లెంత్ ఆఫ్ షాడో సార్, ద లెంత్ ఆఫ్ షాడో ఎంత ఇచ్చారమ్మా మనకి, ద లెంత్ ఆఫ్ షాడో ఈక్వల్ టు 3 మీటర్స్ 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. అంటే ఏంటి 300 ప్లస్ 20 సార్, అంటే 320 సెంటీమీటర్స్ ఎంత చూపిస్తున్నామో షాడో లెంత్ అనేది 320 సెంటీమీటర్స్ చూపిస్తుంది. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు సార్, ద లెంత్ ఆఫ్ ద షాడో క్యాస్ట్ బై అనదర్ పోల్. ఇంకొక పోల్ ఉందని సార్, ఆ పోల్ ఎంత షాడో కవర్ చేస్తుందంటమ్మా 10 మీటర్ 50 సెంటీమీటర్స్ హైట్ చూపిస్తుంది ఇంకొక పోల్. అది ఇంకొక పోల్ యొక్క లెంత్ ఇచ్చారు. ఆ పోల్ యొక్క లెంత్ ఎంత అండి సార్, ద లెంత్ ఆఫ్ ద పోల్ ఇచ్చారు. ద లెంత్ ఆఫ్ అది ద హైట్ ఆఫ్ పోల్ ఇచ్చారు సార్. ద హైట్ ఆఫ్ పోల్ ఎంత ఇచ్చారో మనకి, ద హైట్ ఆఫ్ పోల్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన డిస్టెన్స్ ఎంత మనకి 10 మీటర్స్ 50 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇంకొక పోల్ యొక్క లెంత్ అనేది హైట్ అనేది ఎంత చూపిస్తున్నాను సార్. అయితే ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా మీటర్స్లో కన్వర్ట్ సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే
10 into 100 అంటే 1000 ప్లస్ 50 సార్, అంటే 1050 సెంటీమీటర్స్. అయితే ఇప్పుడు ఇంత పొడవున్న పోల్ మనకి ఎంత షాడో అంటే ఎంత నీడ ఏర్పరుస్తుందనో ఫైండ్ అవుట్ చేయాలి సార్. అయితే లెట్ ద లెంత్ ఆఫ్ షాడో ఈక్వల్ టు ఏమని తీసుకుందాం సార్? లెట్ ద లెంత్ ఆఫ్ షాడో ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకోండి. అంటే నార్మల్ మనకి ఏంటమ్మా 5-6 సెంటీమీటర్స్ హైట్ ఉన్న పోల్ 320 సెంటీమీటర్స్ నీడని ఏర్పరుస్తుంది. అంటే ఏంటి? ఇది మనకి పోల్ షాడో. పోల్ పొడవు ఎంత ఉందమ్మా? 560 సెంటీమీటర్స్ ఉంటే షాడో ఎంత చూపిస్తుంది? 320 సెంటీమీటర్స్ చూపిస్తుంది. ఇప్పుడు అదే పోల్ మనకి ఇంకో పోల్ ఇచ్చారు. ఇంకొక పోల్ ఎంత ఉందమ్మా? 1050 సెంటీమీటర్స్ ఉంది. 1050 సెంటీమీటర్స్ ఉంటే దాని యొక్క షాడో ఎంత మనకి హైట్ చూపిస్తుంది అని అడుగుతున్నారు. అంటే మనకి ఏంటి నార్మల్గా ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షన్ వాడచ్చు కదా సార్. అంటే x1/y1 ఈక్వల్ టు x2/y2 సార్. x2/y2 అంటే మనకి 560/1050 ఈక్వల్ టు 320/x సార్. క్రాస్ మల్టిపుల్ చేయండి. క్రాస్ మల్టిపుల్ చేస్తే 560 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1050 ఇంటూ 320 సార్. అంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1050 ఇంటూ 320/560 సార్. 0 క్యాన్సిల్ సార్. మనకి ఇంకేముంటుందమ్మా? అంటే ఎక్స్ ఈక్వల్ టు 1050 ఇంటూ 32/56 అనేది మనకి ఇంక లాస్ట్ ఉంటుంది సార్. మనకి నార్మల్గా క్యాన్సిల్ చేస్తే 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది సార్. 56 4 టేబుల్లో మనకి 56 అనేది 14 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. 4 టేబుల్లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 32 అనేది. అగైన్ మళ్ళీ 2 టేబుల్లో 7 టైమ్స్, 2 టేబుల్లో 4 టైమ్స్, మళ్ళీ మనకి 7 టేబుల్లో ఈ 1050 అనేది 150 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు 150 ఇంటూ 4 ఉంటుంది సార్. 150 ఇంటూ 4 చేస్తే మనకి 600 సార్. అంటే ఎంతమ్మా? 600 సెంటీమీటర్స్ యొక్క దాని యొక్క నీడ పొడవు ఉంటుంది. అంటే ఏంటి? ద లెంత్ ఆఫ్ షాడో ఈక్వల్ టు షాడో పొడవు ఎంత వస్తుంది సార్ మనకు? అప్పుడు 600 సెంటీమీటర్స్ వస్తుంది. షాడో పొడవు ఎంత వస్తుందమ్మా? 600 సెంటీమీటర్స్. ఓకేనా సార్? ఇది మనకి ఫస్ట్ వన్ సార్. సెకండ్ వన్ ఏమి అడిగారు సార్? సెకండ్ వన్ ఏమి ఇచ్చారంటే లెంత్ ఆఫ్ ద షాడో ఇచ్చారు. లెంత్ ఆఫ్ ద షాడో ఎంత ఇచ్చారమ్మా? లెంత్ ఆఫ్ ద షాడో ఈక్వల్ టు 5 మీటర్స్ ఇచ్చారు. 5 మీటర్స్ అంటే మనకేంటి? 500 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు నీడ పొడవు ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి? పోల్ యొక్క హైట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం నార్మల్గా ఫస్ట్ ఇచ్చిన సమ్ ఏంటమ్మా? 560 సెంటీమీటర్స్ హైట్ ఉన్న పోల్ 320 సెంటీమీటర్స్ షాడోని ఏర్పరుస్తుంది. ఇది పోల్ హైట్ షాడో సార్. పోల్ 560 సెంటీమీటర్స్ ఉంటే దాని యొక్క షాడో ఎంతమ్మా? 320. ఇప్పుడు మనకి 500 సెంటీమీటర్స్ ఉంది. 500 సెంటీమీటర్స్ ఉన్నది పోల్ లెంత్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి సార్. అంటే ఏంటి? 560/x ఈక్వల్ టు 320/500 సార్. 320/500 మనకి క్రాస్ మల్టిపుల్ చేస్తే x ఇంటూ 320 సార్. 320x ఈక్వల్ టు 500 ఇంటూ 560 సార్. అంటే x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 500 ఇంటూ 560/320 సార్. 0 క్యాన్సిల్. అగైన్ మనకి x ఈక్వల్ టు 500 ఇంటూ 56/32 సార్. అగైన్ మనకి 8 టేబుల్లో 4 టైమ్స్, 8 టేబుల్లో 7 టైమ్స్ సార్. 4 టేబుల్లో 500 క్యాన్సిల్ అవుతుందా సార్? మనకి 4 టేబుల్లో మనకి 500 అనేది 125 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే x ఈక్వల్ ఏమవుతుందమ్మా? 125 ఇంటూ 7 సార్. 125 ఇంటూ 7 అంటే 125 ఇంటూ 7 చేయండి. అంటే 875 సెంటీమీటర్స్ సార్. ఓకేనా? అయితే ద హైట్ ఆఫ్ ద పోల్. అప్పుడు హైట్ ఆఫ్ ద పోల్ ఎంత మనకి? హైట్ ఆఫ్ ద పోల్ ఈక్వల్ టు 875 సెంటీమీటర్స్ సార్. ఓకేనా సార్? ఇది మనకి 9th సమ్ సార్. మనకి నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ 10th సమ్ సార్. ఏ లోడెడ్ ట్రక్ ట్రావెల్స్ 14 kilometers and 25 minutes. అంటే ఏంటి? ఒక ట్రక్ ఉందంటమ్మా. ఒక ట్రక్ అనేది 25 minutesలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటమ్మా? మనకి 14 km ట్రావెల్ చేసింది. అయితే
అదే ట్రక్ 5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఓకేనా సార్? అంటే మనకి ఈ 5 అవర్స్ని కూడా మనకి మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 1 అవర్ ఈక్వల్ టు ఎంతమ్మా? 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్ సార్. 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్. ఆ రూల్ ప్రకారం మనకి 5 అవర్స్ అంటే ఏమవుతుంది సార్? 5 అవర్స్ అంటే 5 ఇంటూ 60 సార్. 5 ఇంటూ 60 అంటే 300 మినిట్స్. అంటే ఏంటి? మనకి 25 km ఉంది సార్. 25 km ఉన్నప్పుడు ఆ ట్రక్ సారీ 25 మినిట్స్లో ఆ ట్రక్ ఎంత దూరం ట్రావెల్ అయింది? 14 km ట్రావెల్ చేసింది. అదే టైంలో అంటే 300 మినిట్స్లో ఆ ట్రక్ అనేది ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది అని అడుగుతున్నారు సార్. సేమ్ ఫార్ములా సార్. x1/y1 ఈక్వల్ టు x2/y2 సార్. అంటే 25/14 25/14 ఈక్వల్ టు 300/x సార్. అంటే మనకి డిస్టెన్స్ తెలియదు కాబట్టి దాన్ని x అని తీసుకోండి. క్రాస్ మల్టిపుల్ చేస్తే 25 ఇంటూ x ఈక్వల్ టు 300 ఇంటూ 14 సార్. మనకి ట్రాన్స్ఫర్ చేస్తే 300 ఇంటూ 14/25 టేబుల్లో 300 మనకి 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. అంటే x ఈక్వల్ ఏముంటుందమ్మా? 12 ఇంటూ 14 సార్. 12 ఇంటూ 14 12 14 చేయండి సార్. 12 14 చేస్తే 168 సార్. అంటే x ఈక్వల్ టు 168 km. అంటే మనకి ద ట్రక్ ట్రావెల్డ్ ఇన్ 300 మినిట్స్. అంటే 300 మినిట్స్లో ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నామా? 168 km ట్రావెల్ చేస్తున్నాం. ఓకేనా సార్? ఇది మనకి 10th సమ్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 13.1లోని 6 to 10 సమ్స్ చూసాం సార్. హోప్ యూ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.